ఒకసారి నీకు తాళి కడదాం అనుకున్నాను, ప్రయోజనం లేకుండా పోయింది. తాళి కట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. నమస్తే అన్నయ్య. నమస్కారం. రామ్మా. నమస్కారం బాబు గారు. నమస్తే అంకుల్. బావగారు కూర్చోండి కూర్చోండి. పంతులు గారు కూర్చోండి. కూర్చోండి. అలాగే బాబు. మా అల్లుడు గారు లేరా చెల్లెమ్మా? ఉన్నాడన్నయ్య. ప్రేమ్ ప్రేమ్. రా ప్రేమ్, కూర్చో. పంతులు గారిని తీసుకొచ్చారు, ఏమన్నా పూజలు చేయాలన్నారా బావగారు? అదేం లేదు బావుగారు, మాకున్న మైల పోయింది. అందుకే పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని తీసుకొని వచ్చాను. మంచి పని చేశారన్నయ్య. అసలు నేనే ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను, మీరే తీసుకొచ్చారు. మన వేవ్ లెన్స్ అలా కలిసిపోయా చెల్లెమ్మా. మరే పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. అలాగే. మళ్ళీ గండం మొదలైంది. ప్రతాప్ గారు, వచ్చే నెల 20వ తేదీన మంచి ముహూర్తం ఉందండి. అన్ని రోజులా? ఈ లోపులేవా ముహూర్తాలు? అలాగేనమ్మా. రోజులు ఎంతలో గడుస్తాయిరమ్మా, మంచి ముహూర్తం అప్పుడే ఉందంటున్నారుగా, అదే ఖాయం చేసుకుందాం. సరే పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగేనమ్మా. ఈలోపు మెల్లగా పెళ్లి పనులు ఒక్కొక్కటి చేసుకుందాం చెల్లెమ్మా. అలాగే అన్నయ్య. ఈరోజు సాయంత్రం ఇంట్లో నిషా తన ఫ్రెండ్స్కి బ్యాచులర్ పార్టీ ఇస్తుంది చెల్లెమ్మా. బాబు మీరు అందరూ తప్పకుండా రావాలి. తనే కదా రెడీ ఉండాలి, వస్తాడు. ఆంటీ, చామంతిని నాతో పాటు ఇంటికి పంపిస్తారా? పార్టీ ఉంది కదా, నాకు హెల్ప్గా ఉంటుంది. ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. తప్పకుండా నిషా, నీ పని మనిషే కదా, తీసుకెళ్ళు. నీకు కావలసిన పనులన్నీ చేయించుకో. నిషా, పార్టీ ఆల్రెడీ ఇచ్చావు కదా, మళ్ళీ ఎందుకు? మనకేమన్నా లేకనా బాబు? ఎన్నిసార్లైనా ఇస్తుంది, తప్పే ఉంది. ఎంజాయ్ చేయడానికే కదా పార్టీ అంటే. చక్కగా ఎంజాయ్ చేయండి. ఏం బావగారు? అదిగో మీ నాన్న కూడా ఒప్పుకున్నారు. ప్రేమ్ సాయంత్రం వస్తాడు నిషా. చామంతిని ఇప్పుడు తీసుకెళ్ళండి. అలాగే ఆంటీ. వస్తాం చెల్లెమ్మా. మంచిది వస్తాం బావగారు. మంచిది బావగారు. వస్తానండి. వెళ్దామా?
నుంచి ఏం ప్లాన్ చేసి ఉంటుంది? చామంతిని తీసుకెళ్తుందంటే ఏదో ప్లాన్ వేసే ఉంటుంది. జామ్ కోసం అయినా వెళ్ళాలి. గుణ, నిన్నిక్కడ అది చూసిందంటే దానికి మండుతుంది. ఆ కోపంలో అది ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కూడా. అదే లేదంటే అనుకున్న ప్లాన్ కాదు, చూసుకో. నిషా, ఇంత ప్లాన్ చేసిన వాణ్ణి చామంతి ఇక్కడే ఉండేలా ప్రవర్తించలేనా? మై హూనా నిషా. నేను మాత్రం తగ్గనరా. ఓకే. నువ్వు అరెస్ట్ అయ్యావు కదా, నువ్వెలా బయటకు వచ్చావు? బెయిల్ మీద వచ్చాడులే చామంతి. నువ్వున్న చోట నేను ఒక్క క్షణం కూడా ఉండను. మా ఆంటీ మాటని ధిక్కరిస్తావా? ఏమన్నా అనుకోండి నిషమ్మ, అమ్మగారికి ఏమైనా చెప్పుకోండి. నేను అయ్యగారితోనే మాట్లాడుకుంటాను. చామంతి, నీ కోపంలో అర్థం ఉంది. నువ్వు నన్ను ద్వేషిస్తున్న దానికి రీజన్ ఉంది. నువ్వు నన్ను హేట్ చేసేదానికి కారణం ఉంది. నాకు తెలుసు, నీ ఫీలింగ్స్ కరెక్టే, ఒప్పుకుంటాను చామంతి. కానీ నా మాటని కూడా కాస్త విను. నీ మాటలు నేను వినేదేంటి? తప్పుకో. నీకే చెప్తున్నాను కూడా, అడ్డు తప్పుకో. చామంతి, నా తప్పును నేను తెలుసుకున్నాను. చేసిన దానికి ఎంతో కుమిలిపోతున్నాను. నాలో నేనే నరక యాతన అనుభవిస్తున్నాను. ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. నిజంగా మా డాడీ బాలరాజుని కావాలని చంపలేదు చామంతి. ఏదో ఆవేశంలో అలా జరిగిపోయిందంట. ఆయన కూడా తర్వాత ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యారు. కానీ ఏం చేస్తాం చామంతి, జరిగిపోయింది. పరువు పోతుందన్న ఇదితోనే కేసు నుంచి బయటపడ్డానికి నీ పట్ల అమానుషంగా ప్రవర్తించారే గాని వేరే ఇంకేం లేదు చామంతి. ఎంతైనా తండ్రే కదా నేను. డాడీని ఎలాగైనా కాపాడుకోవాలని నిన్ను వాడుకోవాలనుకున్నాను. ఛీ! దేవుడున్నాడు చామంతి. అందుకే మా తప్పులు బయటపడేలా చేశాడు. డాడీని శిక్ష అనుభవించేలా చేశాడు. డాడీ తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. నేను మారిపోయాను చామంతి. మునుపటి గుణ లేడు, చచ్చిపోయాడు. నేను నీ పట్ల ప్రవర్తించిన దానికి కూడా నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను.